కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్స్గా పనిచేస్తున్నాము. నా పేరు నిర్మలత. నా పేరు మాధవి అండి. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము మహిళలకి చిన్న సందేశం ఇవ్వదలుచుకున్నాము. మనం అందరం మహిళలము, మనము సృష్టికి మూలకారులము. మనం ఎందులో కూడా తక్కువ కాదు, పురుషులతో సమానంగా పనిచేయగలము. పురుషుల హక్కులన్నీ కూడా స్త్రీల హక్కులు అని మనం పోరాడాలి. ఇందుకు ఎల్లవేళలా మన రాజ్యాంగం కూడా మనకి సపోర్ట్ చేస్తుందని నేను నమ్ముతూ మన యంత్రాంగాన్ని నేను బలంగా కోరుకుంటున్నాను మహిళలకి రక్షణ ఇవ్వమని. నేను ఖమ్మం టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అందరికీ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. సమాజంలో స్త్రీ పాత్ర ఎంత గొప్పది అంటే పదాల రూపంలో కానీ, వాట్స్ రూపంలో కానీ, బుక్ రూపంలో కానీ వ్యక్తిత్వం స్త్రీ తన జీవితంలో అంతా త్యాగమే కోరుకుంటుంది. మన మద్దతు చూడండి, ఎంప్లాయ్ సంఘం, ఎంప్లాయ్ సంఘం. కానీ మనకు కోపం వచ్చి పట్టదు. అంటాడు ఇవన్నీ కూడా టైప్ తో ఇంకొకటి. కానీ లేడీస్ కి ఆ ఓపిక ఉంటుంది. ఆ బాబు పెంచుకోవడం, ఆ బాబు అన్నం తినిపించడం, ఆ బాబు మంచిగా తాగించడం, ఎత్తుకొని తిరగడం, అదే విధంగా ప్రతి ఆడపిల్ల కూడా ఒక రీసెర్చ్ చేశామని ఆశిస్తారు పేరెంట్స్ గా. అది మా అందరి ఆకాంక్ష, కోరిక. ఏమిటంటే చెప్పేసి చాలా ప్రామిస్ రిపీటెడ్ గా నేను అనాలిసిస్ రీసెర్చ్ చేస్తే ఇండియాలో శాలరీ ఎక్కువ అని, రకరాల శాలరీ ఎక్కువ. రైట్, వెరీ గుడ్, కరెక్ట్ అండి. అక్కడ పోయిన మా అమ్మ చేసే ఉంటుందండి, మంచిగా రకరాలు ఉండటం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చింది. వాటి మీద అనాలిసిస్ చేశారు. ఏమిటి రీసెర్చ్ ఏమిటి అంటే, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ జనరల్ గా 35 to 40 ఆ 40 years లో ఉన్న కూడా జెంట్స్ లో ఒక రకమైన స్వార్థం ఉంటుంది. ఏమిటంటే నాతో సమానంగా నా లైఫ్ పార్ట్నర్ కూడా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింగరేణి మండల మహిళా మండలకు అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా
శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం అందరము ఐక్యంగా ఉండి మన హక్కులు సాధించుకునే దిశలో వెళ్ళాలి. అదేవిధంగా మన ఖమ్మం టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.